గ్లాస్ ఓట్స్కి 2 టీ స్పూన్స్ బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఓట్స్ ఎంతనో అంత వాటర్ పోసి నానబెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత నానిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ, అల్లము, ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. పిండి కలిపిన తర్వాత మామూలుగా మనము దోశలు పోసుకున్నట్టుగానే పెంక మీద కొంచెం ఆయిల్ రాసి ఇలా పోసుకోవాలి. దోశ కింద కొంచెం రెడ్గా అయిందా లేదా చూసుకొని తిరిగేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చాలి. ఇన్స్టెంట్ ప్లెయిన్ ఓట్స్ దోశ రెడీ.